హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ యాటిట్యూడ్ మొగుడు 9వ భాగాన్ని వినేద్దాం. ద్రోణ బ్యాగ్స్ వైపు చూడడం చూసి, ఏంటండి బ్యాగ్స్ మీరు మోస్తారా, బాగోదండి అంటూ అన్వి అనగానే, దానికి ద్రోణ, కదా ఆ లగేజ్ నువ్వు తీసుకొనిరా అనగానే అన్వి షాక్ అవుతుంది. ద్రోణ అన్వి షాక్ అవడం చూసి తన ఫేస్ పై చిటిక వేస్తాడు. దానికి అన్వి తేరుకొని, ఏంటి అని అడుగుతుంది. చెప్పింది వినపడలేదా, ఆ బ్యాగ్స్ తీసుకొని లోపలికి రా అని అన్వి మాట వినకుండా లోపలికి వెళ్తాడు. అన్వి లగేజ్ తీసుకొని వాటిని లాగుతూ, వీడికి కొంచెం కూడా కనికరమే లేదు, ఇతన్ని అండమానికి కాదు ఎడారిలో చెప్పులు లేకుండా నడిపించాలి, రాక్షసుడు, దొంగసచ్చినుడు, నీచుడు, నికృష్టుడు, వీడికి మానవత్వం అనేది లేదు అనుకుంటూ లోపలికి వెళ్తుంది. హాల్లో కూర్చున్న తరుణి అన్వి లగేజ్ని తీసుకుని వస్తూ కనిపించేసరికి, అదేంటి వదినా లగేజ్ నువ్వు తీసుకుని వస్తున్నావు, పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తే వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళు కదా. తరుణి అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక, అది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే తీసుకొస్తున్నా అనగానే, మై స్వీట్ వదిన, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది ఉంటుంది, ఉండు పిలుస్తాను అని పిలవబోతుంటే అన్వి అడ్డుపడి, వద్దులే తరుణి, ఇక్కడే కదా నేను తీసుకెళ్తానులే అంటూ అన్వి అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చి అన్వి మాటలు విన్న రోహిణి గారు, అన్వి నువ్విప్పుడు తరుణి రూమ్లో కాదు, ద్రోణ రూమ్కి వెళ్ళాలి, వాడి రూమ్ పైనే ఉంది, నువ్వు ఈ బ్యాగ్స్ మోయలేం కానీ ఆగు అంటుంటే, వద్దత్తమ్మ పైనే కదా నేను తీసుకెళ్తాను, మీ అబ్బాయి రూమ్ ఎక్కడా అని అడుగుతుంది. దానికి రోహిణి గారు చేత్తో రూమ్ చూపించి ఇంకా ఏదో అనబోతుంటే, ఫ్రెష్ అయి వస్తానత్తమ్మ అని బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. అన్వి వెళ్ళిన వైపే చూస్తూ, పెద్దమ్మ ఇప్పుడు వదిన బ్యాగ్స్ ఎందుకు మోస్తుంది అంటూ తన వైపు చూస్తుంది. నాకేం తెలుసు, అడిగితే తెలుస్తుంది. నాకు తెలిసి అన్విది ఎవరి మనసు నొప్పించే మనస్తత్వం కాదు, అందుకే తన బ్యాగ్స్ తనే తీసుకెళ్ళిందేమో అని రోహిణి గారు అనడంతో, అదే అయ్యుండొచ్చులే అనుకుని తరుణి తన రూమ్కి వెళ్తుంది. రోహిణి గారు కిచెన్లోకి వెళ్తారు. లగేజ్ లాగుతూ కష్టపడి రూమ్కి వస్తుంది అన్వి. అప్పటికే ఫ్రెష్ అయి బెడ్పై కూర్చొని బుక్ చదువుతున్న ద్రోణాన్ని చూసి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయబోతే, ఏం చేస్తున్నావు అన్న మాటకి ఉలిక్కిపడి ద్రోణ వైపు చూస్తుంది. ఎందుకంటే ద్రోణ కూల్గా మాట్లాడిన వాయిస్ సీరియస్గా వస్తుంది. దానికి అన్వి, నేను బట్టలు పెట్టుకోవాలి అందుకే కబోర్డ్స్ ఓపెన్ చేస్తున్నాను అనగాని, అది నా కబోర్డ్, దాని పక్కన ఉన్న కబోర్డ్లో పెట్టుకో అని మళ్ళీ బుక్ చదవడంలో లీనమైపోతాడు. అన్వి ఫ్రెష్ అయి మళ్ళీ ద్రోణ ఏమంటాడో ఏమో అని కిందికి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ రోహిణి గారు వంట చేస్తూ కనిపిస్తారు. అది చూసి, అత్తమ్మ నేను హెల్ప్ చేస్తాను అనేసరికి, నీకెందుకమ్మా శ్రమ, నేను చేస్తాలే అంటూ రోహిణి గారు అనేసరికి, కనీసం వెజిటేబుల్స్ అయినా కట్ చేస్తాను అని వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. అత్తమ్మ నిన్న మీరు కాల్ చేసి హనీ గురించి చెప్పారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ కొడుకు కోపానికి నేను బలయ్యేదాన్ని అని అన్వి చెప్పిన విధానానికి రోహిణి గారు నవ్వుతారు. అత్తమ్మ మీ స్మైల్ చాలా బాగుంది, మామయ్య మీ నవ్వు చూసే పడిపోయారు కదా అనగానే, అవునన్వి నువ్వు చెప్పింది నిజమే, నీకెలా తెలుసు, ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు అత్తమ్మ, ది గ్రేట్ రోహిణి, చక్రవర్తి గారుల కొడుకు భార్యని, అన్నీ నాకు తెలిసిపోతాయి అంతే. దానికి రోహిణి గారు, నాకు నిన్ను చూస్తుంటే ఒకటి అర్థమైంది అన్వి. ఏంటత్తమ్మా అది అన్వి అడగగానే, నీ తెలివితేటలు అర్థమయ్యాయి, మళ్ళీ ఎవరిని నొప్పించవు, నీలో నచ్చింది నాకు అదే. థ్యాంక్స్ అత్తమ్మ, ఇదిగోండి వెజిటేబుల్స్ అని రోహిణి గారికి ఇచ్చి, అత్తమ్మ ఇక్కడ జీడిపప్పు ఎక్కడా అని వెతుకుతుంది. దానికి రోహిణి గారు, జీడిపప్పు ఎందుకు అన్వి అనగానే, నేను తినడానికి అత్తమ్మ, నాకు జీడిపప్పు అంటే చాలా ఇష్టం, ప్లీజ్ అత్తమ్మ ఎక్కడుందో చెప్పవా అంటూ చిన్నపిల్లలా అడుగుతుంటే, తనకి చిన్నప్పుడు అన్వి ఇలానే ఉండేదా అనిపిస్తుంది. రోహిణి గారు చిన్నగా నవ్వుకొని జీడిపప్పు తీసి ఒక బౌల్లో వేసిస్తుంది. థ్యాంక్స్ అత్తమ్మ అని రోహిణి గారిని హక్ చేసుకుని జీడిపప్పు తింటూ ఉంది. రోహిణి గారి కిచెన్లో ఏది ఎక్కడ ఉందో తనకి చూపిస్తున్నారు. అన్వి జీడిపప్పు తింటూ జాగ్రత్తగా చూస్తూ ఉంది. రోహిణి గారు కూడా వంట చేస్తూ అన్వి బౌల్లో ఉన్న జీడిపప్పుని తీసుకుని తింటారు. అది చూసిన అన్వి, అత్తమ్మ మీరు కూడా జీడిపప్పు తింటారా అని అన్వి అనగానే, అన్వి నాకు కూడా చాలా ఇష్టం. దానికి అన్వి నవ్వుతుంది. అలా ఇద్దరు మాట్లాడుతూ వంట ఫినిష్ చేస్తారు. అప్పుడు ద్రోణ క్రిందికి రావడం చూసి రోహిణి గారు అన్వి టేబుల్ పైన డిషెస్ తెచ్చి పెడతారు. తరుణి కూడా వస్తుంది. మామ్, డాడ్, దర్శి ఎక్కడా అని ద్రోణ అడగగానే, ఏదో చిన్న మీటింగ్ ఉందని దర్శి చెప్పాడు కన్నా, నిన్ను డిస్టర్బ్ చేయొద్దని మీ నాన్నే వెళ్ళాడు, ఇప్పుడు వస్తారు, నువ్వు తిను. అన్వి నువ్వు కూడా తిను, నేను వడ్డిస్తాను. పర్లేదత్తమ్మ నేను మీతో పాటు తింటాను అని అన్వి అన్న వినకుండా తనని ద్రోణ పక్కన కూర్చోబెట్టి, నువ్వు తిను
అన్వి అంటూ రోహిణి గారు అంతగా చెప్పడంతో తనకి ఎదురు చెప్పలేక సైలెంట్గా తింటుంది. సైలెంట్గా ముగ్గురు భోజనం ఫినిష్ చేశాక ద్రోణాని అన్విని రెస్ట్ తీసుకోమని చెప్పి వాళ్ళని రూమ్కి పంపించేస్తుంది. ద్రోణ అన్వి వెళ్ళిపోయాక రోహిణి గారు తరణితో కలిసి సాయంత్రంకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. రూమ్లోకి వచ్చిన ద్రోణ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. అన్వి బెడ్ పైన కూర్చొని రూమ్ మొత్తం చూస్తుంది. నిజంగా రూమ్ చాలా బాగుంటుంది. చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు. అలా చూస్తూ ఉండగా సడన్గా ద్రోణ కనిపిస్తాడు. ద్రోణ వైపే చూస్తుంది. అలా ఎంతసేపు చూసిందో తెలియదు కానీ ద్రోణ, హనీ నన్ను చూసే బదులు రెస్ట్ తీసుకోవచ్చు కదా, అసలే నైట్ నిద్రపోలేదు, ఈ నైట్కి కూడా నిద్ర ఉండదు అనగానే ఆ మాటకి అన్వి ఉలిక్కిపడి చటుక్కున బెడ్పై పడుకుంటుంది. మెల్లిగా ఒక కన్ను తెరిచి చూస్తుంది. ద్రోణ సడన్గా తన వైపు చూడగానే కళ్ళు మూసుకుంటుంది. అది చూసిన ద్రోణ, గాడ్, ఈ పిల్లని ఎలా పుట్టించావయ్యా అనుకుని బాల్కనీలోకి వెళ్ళి దర్శికి కాల్ చేస్తాడు. ఈరోజు సెకండ్ నైట్ కదా, మర్చిపోయాను, ఈరోజు ఏం చేస్తాడో ఏమో ఈ మహానుభావుడు అనుకుని అలాగే ఆలోచిస్తూ నిద్రపోతుంది అన్వి. అన్విని ఎవరో పిలిచేసరికి లేచి చూస్తుంది. ఎదురుగా తరణి కనిపించేసరికి, ఏంటి తరణి అలా లేపేశావు అంటూ కళ్ళు నలుపుకుంటుంది. వదినా, ఆల్రెడీ ఈవినింగ్ అయింది, నువ్వు లేటుగా లేచావు, ఫేస్ వాష్ చేసుకుని రా, కిందికి వెళ్దాం. అన్వి వాష్రూమ్కి వెళ్ళబోతూ ఆగి, తరుణి మీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది. దానికి తరుణి, కింద ఉన్నాడు వదినా అనగానే, హో అని, వంశీ ఏంటి నిన్న ఫస్ట్ నైట్ అంటే అంత ఎత్తున లేచాడు, ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు, ఏమైనా చేద్దామని ప్లాన్ చేశాడా లేదా చెల్లెలుందని సైలెంట్గా ఉన్నాడా, అమ్మో ఇలా ఆలోచిస్తేనే బుర్ర బద్దలవుతుంది అనుకుని ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది. ఇద్దరు కిందికి వెళ్తారు. అక్కడ అందరూ ఉండడం చూసి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. అందరూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు. తర్వాత అన్వి, రోహిణి గారు తరుణి కిచెన్లోకి వెళ్తారు డిన్నర్ ప్రిపేర్ చేయడానికి. కొద్దిసేపటికి అందరూ డిన్నర్ చేశాక ద్రోణాని అన్విని రెడీ చేయడానికి తీసుకెళ్తారు. తరుణి తన రూమ్లో అన్విని రెడీ చేస్తుంది. రోహిణి గారు అక్కడికి వచ్చేసరికి అన్వి ఏదో వద్దు అని అంటుంది. అది చూసి, ఏంటి అన్వి ఏం వద్దంటున్నావు అనగాని, చూడు పెద్దమ్మ, వదిని ఈ నగలు వేసుకోమంటే వేసుకోవట్లేదు అని తరుణి అనగాని, దానికి అన్వి, ప్లీజ్ అత్తమ్మ, నాకు ఇన్ని నగలు వద్దు, నాకు సింపుల్గా ఉండడం అంటేనే ఇష్టం అంటుంది. రోహిణి గారు అన్వి ఫేషన్ చూసి, తరుణి అన్వికి ఇష్టం లేదంటుంది కదా, వదిలే, తనని ఇబ్బంది పెట్టకు అనగాని, థ్యాంక్స్ అత్తమ్మ అని అన్వి రోహిణి గారిని హక్ చేసుకుని ముద్దు పెడుతుంది. వదిన, ఈ హగ్గులు ముద్దులు పెద్దమ్మకి కాదు, మా అన్నయ్యకి ఇవ్వు అని తరుణి అనగాని, ఆ మాట అనగాని అన్వి తల దించేస్తుంది. చూడు పెద్దమ్మ, వదిన ఎలా సిగ్గుపడుతుందో అంటూ రోహిణి గారు నవ్వి అన్వి మెడలో ఒక చైన్ వేస్తుంది. అది చూసి అన్వి, అత్తమ్మ ఏంటిది, ఇది తరతరాలుగా వస్తున్న చైన్ అన్వి, మా అత్తయ్య నాకిచ్చింది, ఇప్పుడు నేను నా కోడలికి ఇస్తున్నాను, గుర్తుపెట్టుకో అన్వి, ఇది ఎప్పుడు నీ మెడలో నుండి తీయకూడదు సరేనా. అన్వి చిన్నగా నవ్వి, అలాగే అత్తయ్య, తరుణి వెళ్ళి పాల గ్లాస్ తీసుకునిరా అనగానే తరుణి వెళ్తుంది. అన్వి, నాకు ఒక మాట ఇస్తావా అనగానే, ఏంటత్తయ్య ఇది మీరు అడగడం ఏంటి, ఆర్డర్ వేయాలి చెప్పండి అని అన్వి అనగానే, దానికి రోహిణి గారు, అమ్మ అన్వి, ఎవరైనా ఆడపిల్లని భర్త చేతిలో పెడతారు, అన్వి చేతిని తన చేతుల్లోకి తీసుకొని, కానీ నేను నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నా, వాడిని జాగ్రత్తగా చూసుకో, కోపంలో ఏదైనా అంటే తల్లిలా కడుపులో పెట్టుకో. దానికి అన్వి రోహిణి గారి చేతిని చేతుల్లోకి తీసుకొని, అలాగే అత్తమ్మ, మీకు మాటిస్తున్నాను, మీ ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా తన వెంటే ఉంటాను. ఆ మాటకి రోహిణి గారు సంతోషంగా అన్వి నుదుటిపై ముద్దు పెట్టి హాక్ చేసుకుంటుంది. తరుణి పాల గ్లాస్ తీసుకొచ్చి అన్వికి ఇస్తుంది. అన్విని రూమ్ వరకు తీసుకొచ్చి తనని వదిలి వెళ్ళిపోతారు. నిన్న అలా చేశారు, ఈరోజు ఏం చేస్తారో దేవుడా అనుకొని డోర్ తీసి లోపలికి వెళ్తుంది. అప్పటి వరకు టీవీలో సాంగ్స్ చూస్తున్న ద్రోణ డోర్ సౌండ్కి అటువైపు చూస్తాడు. అన్విని చూసి తన దగ్గరగా వెళ్తాడు. అన్వి ద్రోణ రావడం చూసి, ఇలా వస్తున్నారేంటి, కొంపరీసి ఈరోజు కూడా ఫస్ట్ నైట్ అంటాడా అనుకొని చిన్నగా షివర్ అవుతుంది. ద్రోణ డోర్ లాక్ వేసి అన్వి భుజం చుట్టూ చేయి నడిపిస్తూ, ఏంటి మధ్యాహ్నం నుండి కామ్గా ఉన్నాను, ఏంటా అని ఆలోచిస్తున్నావా, అంతలా ఆలోచించుకో హనీ, వెల్కమ్ టు మై సాడెస్ట్ వరల్డ్ అంటూ తన ఎదురుగా నిలబడగానే అన్వి తన వైపు అర్థం కానట్టు చూస్తుంది. అది గమనించిన ద్రోణ, ఏంటి నేనన్నది అర్థం కాలేదా, ఇప్పుడు అర్థమవుతుంది అని అన్వి చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి బెడ్ పక్కన ఉన్న టేబుల్పై ఉన్న ఫ్రూట్స్లో 2 గ్రేప్స్ తీసి ఒకటి అన్వికి ఇస్తాడు. అన్వి దాన్ని చూసి ద్రోణ వైపు చూస్తుంది. ఎందుకో అన్నట్టుగా తన ఫేస్ని గమనించిన ద్రోణ, అది తీసుకుని నోట్లో వేసుకో అంటాడు. ఎందుకు అంటూ అన్వి అనగానే, వేసుకో అని తను కూడా వేసుకుంటాడు. అన్వి, అమ్మో వేసుకోకపోతే ఏం చేస్తాడు అని నోట్లో వేసుకుని నమిలి మింగేస్తుంది.
ఇప్పుడు నోట్లో నుండి తీ అని అనగానే దానికి అన్వి, లేదు మింగేశాను, మీరే కదా తినమన్నారు, మీరు కూడా తిన్నారు అనగానే ద్రోణ తన నోట్లో నుండి గ్రేప్ తీసి, నేను మింగలేదు, అయినా నేను నోట్లో వేసుకోమన్నా, తినమనలేదు. అన్వి దానికి అమాయకంగా ఫేస్ పెడుతుంది. సరే అది వదిలే అని పాల గ్లాస్ తీసుకుని తను పాలు తాగి అన్వికిచ్చి తాగమంటాడు. అన్వి, అమ్మో ఇప్పటి వరకు గ్రేప్ని నోట్లో వేసుకోమని మళ్ళీ తీయమన్నాడు, ఇప్పుడు పాలు తాగమని కక్కమంటాడేమో అనుకుని పాలు తాగి బుగ్గల్లోనే ఉంచేస్తుంది. ద్రోణ అది చూసి, అయ్యో హనీ, నేను పాలు తాగేయమన్నాను, నువ్వేంటి అలా ఉంచుకున్నావు, మింగేయ్ అంటాడు. ద్రోణ వాయిస్ స్లోగా వస్తున్న అందులో ఉన్న వాయిస్ బేస్కి అన్వి కొంచెం తడబడి పాలు మింగేబోయి ద్రోణ డ్రెస్పై కక్కేస్తుంది. ద్రోణ అది చూసి కోపంగా, నా మీదే కక్కేస్తావా నిన్ను అనబోతుంటే అన్వి భయపడి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ఇప్పుడు కాదు, డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి చెప్తాను ఈ పని అని వాష్రూమ్కి వెళ్తాడు. అన్వి కంగారుగా భయంగా ఇప్పుడు ఈ మహానుభావుడు ఏం చేస్తాడో ఏమో అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకుని వస్తాడు. ద్రోణ రావడం చూసి అన్వి బిక్కుబిక్కుమంటూ తన వైపే చూస్తూ, సారీ వంశీ, నేను కావాలని చేయలేదు, అలా అనుకోకుండా జరిగిపోయింది అంటూ మాటలు కొడగలుపుకుంటూ చెప్తుంది. ద్రోణ అన్వి చేయి పట్టుకుని గోడ దగ్గరికి తీసుకొచ్చి గోడ కుర్చీ వేయి అని చెప్తాడు. అన్వి అలాగే అని కుర్చీ తెచ్చుకొచ్చి గోడకి వేస్తుంది. ద్రోణ అది చూసి, ఏం చేస్తున్నావే? అన్వి, మీరే కదా గోడ కుర్చీ వేయమన్నారు, అందుకే గోడకి కుర్చీ వేశాను అని అమాయకంగా చెప్తుంది. దానికి ద్రోణ సీరియస్గా, నీ తింగరతనం తగలయ్యా, నేను అన్నది గోడకి కుర్చీ వేయమని కాదు, గోడ కుర్చీ వేయమని అనగానే, అమ్మో గోడ కుర్చీ వేయాలా, ప్లీజ్ అండి నేను వెయ్యను, ప్లీజ్ 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 అంటూ బ్రతిమలాడుతుంది. నోవే, నేను ఇప్పుడు వర్క్ చేసుకుంటాను, అది అయిపోయే వరకు గోడ కుర్చీ వేయి అని కోపంగా చెప్పేసరికి భయంగా గోడ కుర్చీ వేస్తుంది. ద్రోణ సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటాడు. అనవసరంగా కక్కేశాను, స్కూల్లో కూడా ఎక్కడ ఇలా పనిష్మెంట్ ఇస్తారేమో అని భయపడి హోంవర్క్ చేసేసేదాన్ని, బాగా చదివేదాన్ని, కానీ ఇక్కడ ఇలా బుక్ అవుతానని అనుకోలేదు అనుకుంటూ ఉంది. చాలాసేపటి తర్వాత, అబ్బా ఎంతసేపు రా మగడా అనుకుని ద్రోణ వైపు చూస్తుంది. ద్రోణ ఎంతసేపు వర్క్ చేస్తాడో తెలియదు, కానీ ల్యాప్టాప్ క్లోజ్ చేసి అన్వి వైపు చూస్తాడు. అప్పుడే అన్వి కూడా ద్రోణ వైపు చూస్తుంది. వర్క్ అయిపోయింది, వచ్చి పడుకో అని బెడ్ దగ్గరికి వెళ్తాడు. అన్వి బెడ్ దగ్గరికి వచ్చి, ప్రపంచంలో మీలా ఎవరు పనిష్మెంట్ ఇవ్వరేమో, కక్కినందుకు ఇంత పనిష్మెంట్ ఇస్తారా, సారీ కూడా చెప్పాను అంటుంది. లేకపోతే నన్ను రాక్షసుడని, దొంగసొచ్చినోడని, నీచుడు నికృష్టుడు అంటావా, నన్ను ఎడారిలో చెప్పులు లేకుండా నడిపించాలా, ఇంకోసారి అలా అనకుండా ఇలా పనిష్మెంట్ ఇచ్చా, ఇంకోసారి నన్ను అన్నావంటే ఇప్పుడు 3 hours పనిష్మెంట్ మాత్రమే ఇచ్చాను, నెక్స్ట్ టైం నైట్ అంతా పనిష్మెంట్ ఇస్తా, ఇప్పటికే లేట్ అయింది, పడుకో. వంశీ, నా మాటలు మీకు ఎలా తెలుస్తున్నాయో చెప్పరా అనుకని ద్రోణ అన్వి వైపు చూసి, నిన్న నైట్ ఇదే క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాను? దానికి అన్వికి నైట్ జరిగింది గుర్తొస్తుంది. అది గుర్తుకు రాగానే, అమ్మో ఇతను ఫస్ట్ నైట్ చేసినా చేస్తాడు అనుకుని ద్రోణ వైపు చూస్తుంది. అర్థమైంది కదా, మూసుకొని పడుకో అని తను నిద్రపోతాడు. అన్వి కూడా పడుకొని ఆలోచిస్తూ నిద్రపోతుంది. మార్నింగ్ అన్వి కళ్ళు నలుపుకుంటూ లేచి కూర్చొని చుట్టూ చూస్తుంది. పక్కనే ద్రోణ పడుకొని కనిపించడంతో కోపంగా తన వైపు చూసి, దుర్మార్గుడు, నైట్ 3 hours గోడ కుర్చీ వేయించాడు, దొంగ సచ్చినాడు అనుకుని లేవబోతుంటే కాలు నొప్పులుగా అనిపిస్తాయి. అబ్బా కాలు నొప్పులుగా ఉన్నాయి, నైట్ తిమ్మిరి వల్ల నొప్పి తేలిలేదు, కానీ ఇప్పుడు చాలా నొప్పిగా అనిపిస్తున్నాయి. ద్రోణాని బండబూతులు తిట్టుకుంటూ తన వైపే చూస్తూ ఉంది. అలా చూసిన తనకి ఎందుకో ద్రోణ నిద్రలో చిన్నపిల్లాడిలా అనిపిస్తాడు. అన్వి అలాగే చూస్తూ ఉంది. ఏంటో నువ్వు పెట్టే టార్చర్కి నిన్ను తిట్టాలనిపిస్తుంది, కానీ నిన్ను చూసిన ప్రతిసారి నన్ను నేను మర్చిపోతున్నాను. నా గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది, కానీ మీరంటే ఎక్కడో చిన్న భయం, కానీ నా ఫీలింగ్స్ గురించి నాకే తెలియట్లేదు అని అనుకొని మెల్లగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. స్నానం చేసి బయటకు వచ్చి రెడీ అయ్యి కిందికి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ రోహిణి గారు ఉండడంతో నవ్వుతూ తన దగ్గరికి వెళ్తుంది. రోహిణి గారు తన వైపు చూసి, రా అన్వి అనగానే తన దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు కలిసి టిఫిన్ ప్రిపేర్ చేస్తారు. కొద్దిసేపటికి ద్రోణ స్టైల్గా కిందికి వస్తాడు. ఒక్కరొక్కరుగా హాల్లోకి వస్తారు. అన్వి అందరికీ కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది. అక్కడ ద్రోణ కనిపించడంతో కొరకొరా చూస్తూ ఉంది. ద్రోణ సడన్గా తలెత్తి తన వైపు చూసేసరికి అన్వి తల దించేస్తుంది. మెల్లగా వెళ్ళి అందరికీ కాఫీ ఇచ్చేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి అందరూ టిఫిన్ చేసి గుడికి వెళ్తారు. గుడి రాగానే అందరూ కారు దిగి గుడి మెట్ల ముందు నించుంటారు.
అన్వికి గుడి మెట్లు చూడగానే దిమ్మ తిరిగిపోతుంది. అమ్మో, ఇన్ని మెట్ల, అసలే కాలు నొప్పులుగా ఉన్నాయి. ఇప్పటి వరకు మేనేజ్ చేశాను, బట్ ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉండగా అందరూ మెట్లు ఎక్కడం మొదలు పెడతారు. అన్వి కూడా అందరూ ఎక్కడం చూసి తను కూడా మెల్లగా మెట్లు ఎక్కుతుంది. 2-3 మెట్లు ఎక్కగానే నొప్పి తట్టుకోలేక అమ్మా అంటుంది. అది విని అందరూ వెనక్కి తిరుగుతారు. రోహిణి గారు కంగారుగా ఏమైంది అన్వి అంటూ తన దగ్గరికి వెళ్తుంది. అది కాలు నొప్పిగా ఉన్నాయి అత్తమ్మ అని అన్వి అనేసరికి ఏమైంది, ఏమైనా దెబ్బ తగిలిందా అని పాదాల వైపు చూసేసరికి కాళ్ళు ఉబ్బి ఉన్నాయి. అన్వి ఏమైంది, కాళ్ళు అలా ఉబ్బున్నాయి అని రోహిణి గారు అడగగానే అన్వి కంగారుగా అది అంటూ ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా తలదించుకొని నిలబడుతుంది. మరి ఇప్పుడు మెట్లు ఎలా ఎక్కుతుంది, అసలే పూజ ఇద్దరి చేత చేయించాలి అనుకున్నా అని రోహిణి అంటుంటే అది చూసిన అన్వికి బాధగా అనిపించి పర్లేదత్తమ్మ నేను మెట్లు ఎక్కుతాను అనేసరికి దానికి రోహిణి గారు వద్దన్వి, నీకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఆగు ఏదో ఒకటి ఆలోచిద్దాం అనగానే పెద్దమ్మ ఐడియా, అన్నయ్య వదిలిని ఎత్తుకొని మెట్లెక్కుతాడు, ఎలా ఉంది తరుణి అనగానే ద్రోణ షాక్ అవుతాడు. ఈ ఐడియా ఏదో బాగుందే అని దర్శి అనేసరికి ద్రోణ కోపంగా దర్శి వైపు చూస్తాడు. దర్శి ద్రోణ వైపు చూసేసరికి తన వైపే కోపంగా చూస్తున్న ద్రోణ కనిపించేసరికి దర్శి ఒక వెకిలి నవ్వు నవ్వి తల పక్కకు తిప్పేస్తాడు. అవునరా ద్రోణ, అన్విని ఎత్తుకో అని రోహిణి గారు అనగానే ద్రోణ అన్విని ఎత్తుకుంటాడు. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయని అన్వి షాక్ అవుతుంది. స్టెప్స్ ఎక్కుతూ నన్నే ఎత్తుకునేలా చేస్తావా, చెప్తానే నీ పని అంటూ ద్రోణ కోపంగా అన్వి వైపు చూస్తాడు. అన్వి ద్రోణ వైపు చూడకుండా తలదించుకొని నేను ఎత్తుకోమని చెప్పలేదు కదా, మిమ్మల్ని ఎందుకు నన్ను కోపంగా చూడ్డం. ఆహా అవునా, నువ్వు కాలు నొప్పి అనబట్టే కదా నన్ను ఎత్తుకోమని చెప్పారు. దానికి అన్వి నైట్ మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఎత్తుకున్నారు, దీంట్లో నా తప్పు లేదు కదా అని అమాయకంగా ఫేస్ పెడుతుంది. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు అని మెట్లు ఎక్కడం అయిపోవడంతో ద్రోణ తనని దించుతూ అంటాడు. అందరూ వెళ్ళి దర్శనం చేసుకున్నాక పంతులు గారు ముడుపుకి పూజ చేసి అందరినీ చెట్టు దగ్గరికి తీసుకెళ్తారు. అన్వికి ముడుపు ఇచ్చి చెట్టుకి కట్టమని చెప్తాడు. అన్వి ముడుపు తీసుకుని చెట్టుకు కట్టడానికి చూస్తుంది. బట్ చెట్టు కొమ్మ అందదు, ఎంత ట్రై చేసినా అది అందదు. అక్కడ ఉన్న ఒక పెద్దావిడ అది చూసి పాపం అమ్మాయికి కొమ్మ అందట్లేదు, నువ్వు తన భర్తవే కదా, ఎత్తుకో తన కడుతుంది అనేసరికి ద్రోణ వీళ్ళందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను, దీన్ని ఎత్తుకునే మనిషిలా కనిపిస్తున్నానా అని అనుకుంటున్నాడు. పర్లేదు బాబు ఎత్తుకోండి అని పంతులు గారు కూడా చెప్పడంతో ఇక తప్పక అన్విని ఎత్తుకుంటాడు. అన్వి ద్రోణ వైపు చూస్తుంది. ద్రోణ సీరియస్గా ఫేస్ పక్కకు తిప్పుకొని ఎటో చూస్తాడు. అన్వి ముడుపు కట్టిన తర్వాత తనని దించుతాడు. అన్వి అమాయకంగా ద్రోణ వైపే చూస్తూ బరువుగా ఉన్నానా అనేసరికి దానికి ద్రోణ జిమ్ రూమ్లో పెద్ద పెద్ద డంబుల్స్ డైలీ మోసేవాణ్ణి, పిట్టలా ఉన్నావు, నిన్ను మోయడం ఒక లెక్క అని కూలింగ్ గ్లాస్ పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్తాడు. ద్రోణ వెళ్తున్న వైపే చూస్తూ వీడి స్టైల్ చూస్తే నేను ఇలా అయిపోతున్నాను అనుకుంటుంది అన్వి. తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.